బంగారము చూసినప్పుడు దానికి అంత విలువ ఉండదు, దాని ప్రారంభంలో దానికి అంత విలువ ఉండదు, అది అంత మట్టి ఉంటుంది, మస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మస్ట్, ఆ బంగారము వేరుపరచబడుతుందో దానికి చాలా విలువ వస్తుంది. మనం కూడా ఇంకనూ లోకముతోనూ, లోక సంబంధమైనటువంటి పాపముల చేతను మనం ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో మన జీవితంలో ఎప్పుడు మనం విలువ పొందలేం. ఎప్పుడైతే మనం వేరుపరచబడతామో, ఎప్పుడైతే మనం వేరవుతామో అప్పుడు మన విలువ పెరుగుతుంది. మనం లోకంతోనే కలిసి ఉండి, లోక ఆశలతోనే కలిసి ఉండి, లోక ఆచారాలతోనే కలిసి ఉండి, సహోదరులారా గమనిద్దాం, ఇంకా నీ జీవితంలో లోకము నీవు కలిసే ఉన్నవేమో, నువ్వు వేరుపరచబడాలి. ఎప్పుడైతే లోక సంబంధమైనవి నువ్వు వేరుపరచబడతావో నీ జీవితం ఒక విలువైనదిగా దేవుడు చేయగలడు.